చేతులు పెట్టగలరు సార్ 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 అయం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. గంధే మందమరిలో 4th వార్డ్ రాణాయుధ నగర్లో 15th ఫైనాన్స్ కమిషన్లో అంతేనా 15th ఫైనాన్స్ కమిషన్లో 22 లక్షలతో ఇక్కడ పంచాయతీరాజ్ ఆయుష్మాన్ భవనం కట్టడం జరుగుతుంది. ఈరోజు భూమి పూజ చేయడము. ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరంలో చాలా మట్టుకు అన్ని చోట్ల కూడా సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్ వేయించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు మన యాపాల్ ఏరియాలో కూడా సైడ్ డ్రైన్స్ కోసము ఏదైతే 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామో ఆ పనులు పూర్తిగా అవుతుంది. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అటు సైడ్ డ్రైన్స్ లేని వలన చాలా చోట్ల కూడా వానాకాలంలో నీళ్లు నిలిచిపోయి దోమలు ఎక్కువై చాలామందికి ఇబ్బందులు ఏదైతే మనం చూసినామో అప్పుడు దోమల వలన ప్రజలందరూ కూడా ఇబ్బందిలో పడడం జరిగింది. ప్రత్యేకంగా నిన్న ఒక గ్రామం నుంచి నాకు ఫోన్ వచ్చింది, సార్ మీరు సీసీ రోడ్ ఇచ్చినారు కానీ మాకు సైడ్ డ్రైన్స్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అంటే ఇంత మంచి అవగాహన గ్రామాలలో కూడా రావడము చాలా మంచి విషయం. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో నన్ను ఎలక్ట్ చేసే ముందు ఎక్కడ కూడా సైడ్ డ్రైన్స్ కనబడలేదు. కేవలం రోడ్లు పెడుతున్నారు. సైడ్ డ్రైన్స్ లేకుండా ఏదైతే డెవలప్ అయిందో దాన్ని కరెక్ట్గా డెవలప్ చేయాలనుకుంటే సైడ్ డ్రైన్స్ తర్వాతనే సీసీ రోడ్స్ వేస్తే బాగుంటుందని చెప్పి ఆ కాన్సెప్ట్తో మనం దీపక్ నగర్లో కూడా సుమారు 70 లక్షల నుంచి అక్కడ ఒక ఆటో కూడా పోయే పరిస్థితి లేకుండే, కానీ ఈరోజు ఆ రోడ్డు పూర్తి కావడం జరిగింది. ప్రజలందరూ కూడా మంచిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ చెన్నూరు ప్రాంతంలో అన్ని చోట్ల ఎక్కడైతే రోడ్లు సరిగా లేవో, సైడ్ డ్రైన్స్ సరిగా లేవో ఇవన్నీ కూడా మనము నిధులు పెట్టడం జరిగింది. త్వరలోనే ఇంకా ఇతర శ్మశాన వాటిక మన చెన్నూరుకి వచ్చే అవసరం ఉంది. దానికి కూడా సుమారు ఇంకొక 20 లక్షల రూపాయలు ఉంటే పూర్తిగా అవుతుంది. ఏమండి కమిషనర్ గారు, అది టాప్ ప్రయారిటీతో తీసుకొని కంప్లీట్ చేయండి. ఏదో నిధులు పెట్టి మనము ఇంకొక 1-2 మంత్స్లో అది శ్మశాన వాటికను కూడా పూర్తి చేసే అవసరం ఉంది. తర్వాత TFIDCలో కూడా ఇక్కడ ఈ ఈ నిధులు పెట్టి చెన్నూరు మందమరి టౌన్ని మంచిగా చేసుకోవాలని చెప్పి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. ఇంకా 30 కోట్లతోనే ఏదైతే అమృత్ స్కీమ్, మంచినీటి కరువు ఉంటుంది, మంచినీళ్ళు అన్ని ఇంటింటికి నీళ్లు రావాలని చెప్పి ఈ అమృత్ స్కీమ్ కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని రోజులు అయిపోతుంది? అది 6 మంత్స్లో అయిపోతుంది. ఇక్కడ ఈరోజు లాస్ట్ 3 డేస్ నుంచి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మా జైపూర్ మండలంలో అక్కడ చాలా మటుకు పంటలు ఆరిపోతున్నాయి నీళ్లు లేక. ఎల్లంపల్లి నుంచి 2 TMC నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. ఈ సంవత్సరము అక్కడ ఎల్లంపల్లిలో స్టోరేజ్ 12 TMCలో ఉంది. పోయిన సంవత్సరము 8 TMC ఉన్నప్పటికీ కూడా అప్పుడు 2 TMC నీళ్లు వదిలేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అతి త్వరలోనే మంత్రి గారిని ఒక నిర్ణయం పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి ఈరోజు కూడా కోరడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఈ విషయం స్పీకర్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇదే రిక్వెస్ట్ చేశాము. తొందరగా ఈ 2 TMC నీళ్లు రిలీజ్ చేయాలని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ.